నమస్కారం అండి. ఎవరెవరికంటే కరుణాకర్ శుకుని గారికి, రాధా మనోహర్ దాస్ గారికి, ఈ మయాన్ని కరుణాకర్ శుకుని గారితో డిబేట్లు చేస్తుంది కదా ఆ సిస్టర్కి, ఇంకా పార్వతి పల్ల పార్వతి అంటున్నారు, ఆవిడ పేరు నాకు తెలియదు, ఆ సిస్టర్కి అయితే మీ అందరికి కూడా నమస్కారం. ఎందుకు నమస్కారం పెడుతున్నానంటే అది సంస్కారం, నమస్కారం పెడతాం. నేను క్రిస్టియన్, ప్రజలాడంటే మీకు నచ్చదు కదా, అందుకే నమస్కారం చెప్తున్నాను. తల్లి తండ్రి మాటని గౌరవించమని దేవుడు చెప్పాడు. అలా దేవుడు చెప్పిన మాటను పాటించడం మన ధర్మం. దేవుడు ఇంకో మాట చెప్పాడు, నీ దేవుడైన యెహోవాని శోధించవలదు అని ఒక మాట చెప్పాడు. దేవుని శోధించకూడదని బైబిల్ గ్రంథం చెప్తుంది. అదే బైబిల్ గ్రంథంలో తల్లిదండ్రులని సన్మానించమన్నాడు. అదే బైబిల్లో ఏం చెప్తాడండి, దేవుడు దుష్టులను ఎదిరించక వారికి దూరంగా పారిపోండి అన్నాడు. అయితే మేము దుష్టులమా అనుకోవచ్చు మీరు. దేవుడి మీద దోషులు వేసే వారిని దుష్టులు కాక మంచోళ్ళు అంటారా? ఒక మాట చెప్తున్నాను వినండి. చానాలు పట్టించి మీ అద్దులేని వీడియోలన్నీ నేను చూస్తున్నాను, కానీ ఎందుకులే దేవుడు ఏదో రోజు నాలుగే మార్పు దయచేస్తాడని ఊరుకుంటున్నాను. దేవుడు తప్పు చేసిందని మీరు చెప్పండి. దావీదు కొడుకు అబ్షాలోము తన చెల్లెలు రమ్మన్నాడు తామర్ని, నువ్వు నాకు నచ్చావు అని అన్నాడని మీరు చెప్తారో చూసావా? అది మనుషులు చేసిన పని. ఆ మనుషులు చేసిన పాపాన్ని పరిహరించడానికే సాక్షాత్తు దేవుడు ఈ భూలోకం మీదకి రావాల్సి వచ్చింది. అంతేగాని దేవుడు తప్పు చేయలేదు. యేసు ప్రభు ఎక్కడైనా ఎప్పుడైనా పాపం చేస్తే పుట్టాడని కానీ పాపం చేశాడు కానీ ఈ లోకం మీద ఏ గ్రంథాల్లోనూ రాయబడలేదు. అది నిరూపించాలంటే మీ తరం కాదు, ఎందుకంటే మీకు తరం ఇచ్చింది ఆయనే కాబట్టి. ఆయనకి తరాన్ని మీరు ఇవ్వలేదు, మీకు తరం ఇచ్చింది ఆయనే కాబట్టి ఆయన దుష్టులను ఎదిరించకండి అన్నాడు. గట్టే ఎంతోమంది మిమ్మల్ని ఎదిరించడానికి రావటం లేదంటే తల్లిదండ్రులను గౌరవిస్తారు క్రైస్తవులు. అలాగని మీరు గౌరవిస్తున్నారో లేదో మాకు తెలియదు, అది మట్టుకి మిమ్మల్ని ఏమంటలేదు. దేవుని పూజించేవారు గౌరవించాలి. అదే ఒకళ్ళ దేవుడు మంచోడు, ఇంకొకళ్ళ దేవుడు చెడ్డోడు, ఆ దేవుడు బైబిల్లో ఉన్నంటి బూతులన్నీ మేము వినలేకపోతున్నాము, చదవలేకపోతున్నాము, గ్రంథాలు మార్చుకోండి అని చెప్పడం కాదు. ముందు మీ గ్రంథాలన్నీ తెచ్చి బయటపడితే, నేను చాలా విన్నాను. ఈ యొక్క టెలిఫోన్ వచ్చిన తర్వాత మేము గ్రంథాలు అయితే చదవలేదు, అనేకులు చదువుతుంటే చెప్తుంటే విన్నాను. అది వినలేని మాటలు, చూడలేని ప్రవర్తన, వినలేని మాటలు. అయినా మేము అంటున్నామా, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. మేము గొర్రెలమైనా సరే మనుషులుగా జీవిస్తున్నాం, మానవత్వాన్ని విడిచిపెట్టలేదు. ఒక ఆవిడ అంటది, అత్తమాలు గొర్రెలు అంటది, ఈమె బర్రె. అందరూ అంటున్నారు ఈమె బర్రె, మేము గొర్రెలమని. గొర్రెకి బర్రెకి చాలా తేడా ఉంటుంది తెలుసా? అర్థమైందా? గొర్రెకి బర్రెకి గొర్రె చాలా వినయమైంది, అందరూ ఎత్తుకుని ముద్దులాడతారు గొర్రెని. బర్రెని ఎవడైనా ఎత్తుకుంటాడా? బర్రెలాంటి స్వభావం గలవాలి మీరు, గొర్రెలాంటి స్వభావం గలవాలి మేము. మీ పని ఏదో మీరు చేసుకోండి. అయినా ఆయన చెప్తున్నాడు కదా, సినజీ గారు సార్ చెప్తున్నాడు కదా, స్వామి వాళ్ళ గొడవ ఎందుకు, నా తల్లి గొప్పది అని చెప్పుకున్నారు, మీ తల్లి గొప్పదైతే చెప్పుకోండి, అంతేగాని వాళ్ళ తల్లిని మీరు మీ తల్లిని వాళ్ళు అనుకోకూడదు. వాళ్ళ తల్లే గొప్పది, నా తల్లి, మీ తల్లి చెడ్డదన్నప్పుడు వాళ్ళ మీదకి వెళ్ళి మీరు ఏమన్నా పోట్లాడొచ్చు, కానీ వాళ్ళ తల్లి గురించి అనకండి, వాళ్ళని అని మీరు అనిపించుకోకండి అని సినజీ గారు సార్ చెప్తున్నారు కదా. పక్కనే వినాలి కదా. వినరు, ఎందుకంటే మంచి గొడ్డులకి ఒక దెబ్బ అన్నాం కదా, ఆ దెబ్బ ఆ గొడ్డుకైనా లక్షణం ఉంది, కానీ ఈ గొడ్డు లాంటి స్వభావం కలిగిన మనుషులకి లెక్క ఉంటా లేదు అని మిమ్మల్ని ఏమంటలేదు మేము. మీరు ఏదో మీరు చూసుకోండి, మీ దేవుళ్ళు మీరు ఆరాధించు. బైబిల్ గెలకమని మీకెవడిచ్చాడు ఆర్డరే? బైబిల్ తీసుకురమ్మని మీకు ఎవడు చెప్పాడు? అసలు బైబిల్ చదవమని మీకు ఎవడు చెప్పాడు? బైబిల్ చూసి మీకెందుకు? బైబిల్ ఏమన్నా మీరు ముద్రించారా? బైబిల్ని చదవమని నీకు ఎవడన్నా అధికారం ఇచ్చాడా? ఎలా ఇచ్చారు? ఎలాగుంటుందంటే అధికారం, ఆ దేవుడు ఇష్టమైతే ఆ బైబిల్ చదువు, దాంట్లో ఉన్న చెడుని వదిలేసి మంచిని అతుకోమని చెప్పాడు దేవుడు. అందులో చెడుని అడ్డపట్టుకుని చెల్లెల్ని, అమ్మని, తల్లిని, చెల్లిని, అక్కని, అమ్మని రేపు చెయ్యి పాడు చేయని బైబిల్ చెప్పలేదు.
తప్పు చేసిన వాళ్ళు నాకు దుర్మార్గులు బైబిల్లో రాయించాడు దేవుడు. పలానా పో- ముందు జరిగిపోయిన రోజుల్లో ఇలా చేస్తారు దరిద్రగొట్లు, అలా మీరు ఉండకూడదని మనుషులకి ఎవరిని ఇవ్వడానికి, జ్ఞానం తెలియడానికి, ఎవరిని మోహించాలో ఎవరితో పాపం చేయాలో తెలియడానికి దేవుడు వాళ్ళు చేసిన తప్పులు చూపించాడు. అదే ఒకళ్ళేమో మామగారితో పోయిందంటారు, ఒకడేమో తండ్రితో పోయిందంటారు. మరి తండ్రి కూడా పాపం చేశాడు, కూతుర్ని పెళ్లి చేసుకున్న వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు మానవులు చేసుకుంటున్నారు మళ్ళీని. తండ్రి కూతుర్ని చేసుకున్నాడు చాలాసార్లు ఈ మన వార్తల్లో వస్తున్నాయి, మీరు వింటా లేదా? కూతురు తండ్రిని చేసుకోవడం, తండ్రి కూతురుని ఇవన్నీ ఎందుకు? తండ్రే బిడ్డలను చంపేస్తున్నాడు, తల్లే బిడ్డలను చంపేస్తుంది. అవి కూడా అన్నీ మరి యేసయ్యని నమ్ముకున్న వాళ్ళు కాదు అవి జరుగుతుంటా, ఇతర మతాల్లో జరుగుతున్నాయి. అలా ఎందుకు జరుగుతున్నాయని వాళ్ళ మరణానికి సెక్యూరిటీ ఇవ్వండి. ఇద్దరు బిడ్డలతో వాళ్ళు ఎందుకు చనిపోరు, దాని వెనకాల కథ ఏంటని తెలుసుకుని మరలా ఇంకొకరు అలా మరణానికి పాల్పడకుండా అజ్జేయండి. ఎంతోమంది మగోళ్ళు చంపేస్తున్నారు పిల్లల్ని, ఆడవాళ్ళు చంపేస్తున్నారు పిల్లల్ని. అవసరమైతే ఆడది పిల్లలు చనిపోరు, అలాగే పురుషుడు పిల్లలు చనిపోతారు. వాళ్ళు ఎందుకు చనిపోతున్నారో అది కనుక్కోండి. చేతనైతే వాళ్ళకి సాయం చేయండి. అలాంటి మరణాల అలా ఇంకా అనేకులు మరణించకుండా వాళ్ళకి రక్షణ కల్పించండి. పని లేని పాటుగా కూర్చుని ఉన్న డబ్బు అందరినీ పెదల మీద దండి తినేసి కోటింగులు కొట్టుకుని వీడియోల ముందు కూర్చోవడం కాదు. మీకేమన్నా చేతనైతే రోడ్లంటే వెళ్ళండి, బజార్లంటే వెళ్ళండి, ఇళ్ళల్లోకి వెళ్ళండి, పల్లెల్లోకి వెళ్ళండి, వాడల్లోకి వెళ్ళండి. మీ వాళ్ళే పరామరించండి. మీ వాళ్ళకున్న శ్రమలే తెలుసుకోండి, మీ వాళ్ళకున్న ఇబ్బందులు తెలుసుకోండి, వాళ్ళకి సహాయం చేయండి. మీ దేవుడు గొప్పోడు, మీరు గొప్పోడైతే మీ దగ్గర డబ్బు ఉంటే అని. అంతేగాని అనవసరమైన వాటికి కొరిసిపెట్టి పడుకున్న గాడిదని లేపి తన్నించుకున్నారన్నట్టు చేయకండి. మీరు ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పగల సమర్థమైనది బైబిల్. కానీ ఆయన నమ్ముకున్న భక్తులు శాంతిమూర్తులు. దేవుడు అన్నాడు, పగ తీర్చుకోవడం మీ పని కదా, నా పని, అది నాకు అప్పగించండి అన్నాడు. అందుకే దేవుడు అన్నాడు, మిమ్మల్ని హింసించే వారి కోసం కూడా ప్రార్థన చేయమన్నాడు. కానీ దేవుణ్ణి హింసిస్తున్నారా మీరు? మీకు ఏ తీర్పు వస్తుందో మాకు తెలియదు, కానీ దయచేసి మీ పని ఏదో మీరు చూసుకోండి. మీ దేవుళ్ళు మీకు గొప్ప అయితే పూజించుకోండి. మీ దగ్గరికి వచ్చి యేసుప్రభుని నమ్ముకో, చర్చికి రా, కాணிకయ్యి, దశమ భాగం ఇయ్యి అని ఎవరైనా వచ్చి అడిగితే చెప్పి తీసుకొట్టండి. అంతేనా? నేను కూడా క్రిస్టియన్. వినాయకుడి పండుగలు వస్తే డబ్బులు ఇస్తాను, అక్కడ జాతర చేస్తున్నామని వస్తే డబ్బులు ఇస్తాను, కానుక ఇస్తాను. వాళ్ళు మీకెందుకు ఇవ్వాలని అన్నాం. ఏదో వాళ్ళ సంతోషం కొలిది దేవుడికి ఏదో చేసుకుంటున్నారు, దేవుడు అని అనుకుంటున్నారు, చేసుకొని అని నేను ఇస్తాను. అలాగే మీరు చేతనైతే మీ హిందువులకే కాదు, ముస్లింలకే కాదు, ఇంకా అనేక మతాలు ఉన్నాయంట, ఎవరో నాకు తెలియదు, కానీ మాకు కూడా క్రిస్టియన్స్ కూడా సాయం చేసి మేము చేస్తున్నాం. అలాగే మీరు కూడా చెయ్యండి. మనిషిగా బతకండి. అంతేగాని అనవసరమైన విషయాలు పెట్టి మనుషుల్లో తగాదులు పెట్టి మనశ్శాంతి లేకుండా మీరు ఇంకా నాశనం కూర్చుకోకండి. సరేనా?